ఇప్పుడు మనం కొబ్బరి చెట్టు గురించి చెప్పుకుందాం అండి. చెట్టు నుంచి ఏమేమి వస్తాయి? కాయలొస్తాయి. అదేవిధంగా పువ్వులుంటాయి. ఈ పువ్వుని కూడా ఆయుర్వేదంలో వాడతారండి. ఎవరికైతే మూత్రం పూర్తిగా ఆగిపోయిందో వాళ్ళకి మనకి పువ్వు ఆ పొత్తి ఇడవగానే లోపల పిందులతోటి కలిపి ఉంటుంది. ఆ పిందులు కాకుండా పువ్వులనేవి సెపరేట్‌గా ఉంటాయి. ఒక కాడకి 1, 2 పిందులు ఉన్నాయనుకోండి, ఒక 20, 30 పువ్వులు ఉంటాయన్నమాట. ఆ పువ్వుల లోపల పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడి ఆ కాయ మీద రావటం వల్లే ఆ కాయ మనకి కొబ్బరి బొండంగా తయారవుతుందన్నమాట. ఆ కొబ్బరి పుచ్చు మీద చిన్న సైజు ఉంటుంది కదా, దాని మీద అది రాలేదనుకోండి, అప్పుడు మనకి ఏదైతే కాయ అంటే పాలినేషన్ అయ్యి కాయగా తయారవ్వాలో అది కాయగా తయారవకుండా రాలిపోతుంది. అది అందుకు చాలామంది ఏం చేస్తారంటే, ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉన్న వాళ్ళు ఆ పుప్పొడిని బ్రష్ తోటి తీసి అన్ని కాయలకి పాముతారనమాట. పామినప్పుడు అప్పుడు అన్నీ పాలినేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొబ్బరిని మనం విత్తనంగా తీయాలనుకోండి, ఒక మంచి చెట్టు ఉంది మీకు, దాన్ని సీడ్గా చేయాలనుకుంటున్నారు. తయారు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు ఏదైతే గెల ఉందో, ఇది ఏ గెలైనైతే మీరు విత్తనంగా తీసుకుందాం అనుకుంటున్నారో ఆ గెలకి ఒక గుడ్డ తొడగాలండి. గుడ్డ తొడిగి అది ఇడిసిన తర్వాత ఆ గుడ్డను తీసి ఆ పుప్పొడిని జాగ్రత్తగా బ్రష్ తోటి తీసి అన్ని పిందులకి వెనక వైపు పామి మళ్ళీ ఆ కవర్ వేసేయాలన్నమాట. వేసేయడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే తేనెటీగలు ఇతర చెట్ల మీద వాలి వచ్చి ఆ పువ్వుల్లో యొక్క తేనె తాగినాయో అప్పుడు ఆ చెట్టు పుప్పొడి ఈ చెట్టు యొక్క పుప్పొడి రెండు కలిసిపోవడం వల్ల క్రాస్ బ్రీడ్ అయిపోతుంది అక్కడ. అంటే మీరు అనుకున్న సీడ్ మీకు రాదన్నమాట. ఆ సీడ్ అదే రకం కాయ కావాలి అంటే ఆ రకంగా మీరు చేయొచ్చు. మీకు ఒంటి మీద దురదలు ఉన్నాయి, లేకపోతే ఏదో చిన్న విషక్రిమి కుట్టింది, దోమ కుట్టింది, లేకపోతే చీమ కరిసింది, కొబ్బరి పిండి ఉంటుంది కదండి, పుచ్చులండం మనం, దాన్ని అరగదీసి ఆ గంధం రాసేయండి. రాసేస్తే ఇమీడియట్గా మీకు ఆ దురద తగ్గిపోతుంది. ఆ దోమ చీమ ఇలాంటి కుట్ని ఏమన్నా దురద ఉందనుకోండి, ఆ దురద తగ్గుతుంది, ఆ విషం కూడా దిగిపోతుంది అనమాట. అదే కొబ్బరి పుచ్చు యొక్క గంధాన్ని కూడా మీరు కొద్దిగా ఒక అరతోలం అలా నాకి నీళ్లు తాగినా కూడా పొట్టలో ఉన్న అయితే ఈ నులి పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. నెక్స్ట్ కొబ్బరి కాయ యొక్క బార్క్ ఉంది కదా, పీసు, ఆ పీసుని ఏం చేయాలంటే ఒక గుప్పుడు సైజు తీసుకుని దాన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టి బాగా పిసికి వడపోసుకుని ఆ నీళ్లు కనుక తాగితే నులిపురుగులు చనిపోతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుందండి. నేను ఆల్రెడీ పచ్చి కొబ్బరి గురించి చెప్పాను మీకు, పచ్చి కొబ్బరికాయ తొక్క గురించి. అదేవిధంగా ఎండు కొబ్బరి తొక్కను కూడా మీరు వాడుకోవచ్చు. కానీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ పీసుని నానబెట్టండి. అందులో నానబెట్టి బాగా పిసకండి. పిసికిన తర్వాత అది ఆ రసాన్ని తాగారనుకోండి వడపోసుకుని, చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఎక్కువగా తాగితే ఏమవుతుందంటే, మోషన్స్ అయ్యే వాళ్ళకి కూడా మోషన్స్ ఆగుతాయండి. అందుకే ఈ రసాన్ని ఎక్కువగా తాగినప్పుడు కొంచెం మోషన్ గట్టిపడి మలబద్ధకం రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మలబద్ధకం రాకుండా మీరు కొద్దిగా చక్కెర కలుపుకోవడం, లేకపోతే మజ్జిగ లాంటివి తాగడం, ఇలాంటివి తాగారనుకోండి, అది కూడా పోతుంది అనమాట. ఈ కొబ్బరి చెట్టు యొక్క పువ్వులు ఉన్నాయన్నాను చూసారా, పుప్పొడితోటి ఉన్నాయన్నాను కదా, వాటి యొక్క రసం తీసి తాగితే కనుక మూత్రబంధం, అంటే ఎవరికైతే యూరిన్ అవ్వట్లేదో వాళ్ళకి ఆ కొబ్బరి పువ్వుల నుంచి రసం తీసిస్తే చాలా బాగా పనిచేస్తుంది. అంత చిన్నగా ఉంటాయండి, చాలా గట్టిగా ఉంటాయి కదా, ఈ రసం ఎలా వస్తుందని అడగచ్చు. అప్పుడు ఏం చేయాలంటే వాటిని ఒక గుడ్డలో మూట కింద కట్టాలి. బాగా దళసరిగా తడిగా ఉన్న గుడ్డలో మూట కింద కట్టి దాన్ని వేడి చేశారనుకోండి, కొంచెం నిప్పు శాఖ చూపించారనుకోండి, అవి కొంచెం వదులుతాయి. వదిలి అప్పుడు దాన్ని మీరు మిక్సీలో కొట్టి తీగలితే కనుక ఆ కలవంలో నూరి కానీ కొంచెం రసం వస్తుంది. ప్లెయిన్గా అయితే రాదండి, అది రసం రాదు అందులోంచి. ఆ రసం తాగితే ఒక 2 తులాల వరకు, ఎవరికైతే యూరిన్ అవ్వకుండా బిగిసిపోయిందో వాళ్ళకి ఇమీడియట్గా యూరిన్ అవుతుందండి. దాంట్లో కొద్దిగా చక్కెర కలిపితే ఇంకా బాగుంటుంది. కానీ శుద్ధి చేసిన సూర్యకారం కొద్దిగా కలిపి కనుక ఇస్తే వితిన్ 10 మినిట్స్లో యూరిన్ సాఫీగా అయిపోతుందండి. అంత చక్కగా మనం ఈ కొబ్బరి పువ్వుని కొబ్బరి పిండిని వాడుకోవచ్చు. అలాగే కొబ్బరి చెట్టు యొక్క కళ్ళు తీస్తారు, ఏదైతే గెలలు ఉంటాయి కదా,
ఆ గెల పొత్తి ఎడవక ముందరే దానికి ఒక తాడు కట్టి దాన్ని కొడతారనమాట. ఒక మెత్తడి దాంతో కాసేపు కొట్టి దాన్ని కోస్తారు. కోసి దాన్ని ఒక బాక్స్లోకి పెట్టి ఉంచి దానికి కుండ టైప్లోనే కడతారు. మనం తాటికల్లు ఈతకల్లు ఎలా తీస్తామండి, అదేవిధంగా కొబ్బరి చెట్టుని కూడా కళ్ళు తీస్తారు. కానీ దాన్ని ఏమంటారంటే కోకోనట్ వాటర్ అంటారు కొంతమంది. ఖర్జూరం చెట్టు నుంచి తీయొచ్చు, తాడి చెట్టు నుంచి తీయొచ్చు, ఈత చెట్టు నుంచి తీయొచ్చు, పామ్ ట్రీస్ అన్నిటి నుంచి తీయొచ్చు అండి. దీన్ని కొబ్బరి నీరు అంటారు. చాలా మంచిదన్నమాట. ఎంత మంచిది అంటే ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్తాను, మీరు అందరూ వినండి, ఆశ్చర్యపోతారు ఇది తింటే. నేరేడు పండు అంత నల్లగా ఉన్న భార్యాభర్తలకు కూడా 2వ నెల గర్భవతి అయిన కాడి నుంచి ఆ స్త్రీ కనుక 2-3 నెలలు ఈ కొబ్బరి నీళ్లు రోజు ఒక 200 ml 150 ml తాగితే తెల్లని పిల్లలు పుడతారు. అర్థమైందండి? చాలా విచిత్రం అన్నమాట ఇది. ఇది తాళపత్ర గ్రంథాల్లోది, అనేక పుస్తకాల్లో రాసింది కూడా. నేను చెప్పేది కాదు ఇది. ఈయన ఏదో చెప్తున్నాడులే అని అనుకోవద్దు. ఇది పూర్వం మనవాళ్ళు వాడి ఊరండి. ఇలాగ చాలా చక్కని రంగుతోటి ఉన్న పిల్లలు పుడతారనమాట. అంత అద్భుతంగా ఈ కొబ్బరి కళ్ళు అనేది పనిచేస్తుంది. ఆ కొబ్బరి కళ్ళు నుంచే దాన్ని మరిగించి బెల్లం తీస్తారు, పంచదార తీస్తారు. కోకోనట్ షుగర్ అని అమ్ముతున్నారు. చాలా కాస్ట్లీ అది. కేజీ 800 నుంచి 1200 అమ్ముతున్నారు. మన మామూలు పంచదార తినకూడదని ఈ మధ్య చాలామంది అది కొనుక్కుని కూడా తింటున్నారు పైసలు ఉన్నవాళ్ళు. ఈ కొబ్బరి కళ్ళకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఆ షుగర్లోకి కూడా వస్తాయి. అదేవిధంగా ఆ బెల్లంలోకి కూడా వస్తాయండి. అందుచేత ఈ కొబ్బరి చెట్టు దాని కర్రనేమో మనం బాగా ముదిరిన చెట్టు కర్ర కోసుకుంటే ఇళ్ళు కట్టుకోవచ్చు. అనేక రకాల దూలాల కింద, వాసాల కింద, రూఫ్ వేసుకోవడానికి రకరకాలుగా పనిచేస్తుంది. దాన్ని చెక్కలు కోయించి కూడా వాడుకుంటారు కొందరు. అదేవిధంగా కొబ్బరి ఆకుల్ని మనం పందిరేసుకుంటే ఆ పందిట్లో పడుకుంటే చల్లగా ఉంటుందన్నమాట. వేసవికాలం మేము ఏం చేసేవాళ్ళం అంటే పచ్చి ఆకులు కనుకుంటే కొట్టుకుని కింద పక్కన ఉన్న ఆకులు అవి నేల మీద వేసుకుని దాని మీద పడుకుంటే చల్లగా తగిలేయి. బ్రహ్మాండంగా నిద్రపోయేవాళ్ళం. పొలాల్లో పెళ్లి పందిట్లో కానీ శుభకార్యం వెళ్ళే పందిరి వేసినప్పుడు ఆ కొబ్బరి ఆకుల్ని దాని చుట్టూరు చుట్టివారు. మన మామిడి ఎలా అయితే పెడతామో మామిడి కొమ్మలు, ఆ విధంగా కొబ్బరి ఆకులను కూడా పెట్టేవారు అనమాట. ఎన్నో రకాలుగా దాంట్లో వేస్ట్ అయ్యేది ఏ పార్టు లేదండి. ఆ కొబ్బరి వేరును కూడా, నేను పువ్వుని ఏ విధంగా మీరు రసం తీశారో దాని లేత వేళ్ళు దూరంగా తవ్వితే వేరు చివర ఇంతంత పొడవని తెల్లగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. వాటిలో రసం ఎక్కువ ఉంటుంది. ఆ వేరు ముక్కలు తీసుకుని ఇన్ని ముక్కలు మిక్సీలో కొడితే మీకు 20-25 ml వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగినా కూడా మీకు ఇమీడియట్గా మీకు మూత్రబంధం అంటే యూరిన్ అవ్వకుండా బీసిపోయింది ఏదైతే ఉందో అది ఇమీడియట్గా మూత్రం అయ్యి మీకు చక్కగా ఆ ఇబ్బంది నుంచి బయటపడతారండి. ఓకేనా? నమస్తే.